షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి మనల్ని అనుదినము కూడా ఆయన యొక్క వాత్సల్యతకు, ఆయన కృపకు పాత్రలుగా చేస్తూ మనల్ని సజీవులకులో ఉంచుతూ మనల్ని కాపాడుతున్నాడు. పరమ తండ్రి యొక్క ఆ దీర్ఘశాంతము మనల్ని సజీవులకులో వస్తుంది. ప్రియులారా, మనకంటే శ్రేష్ఠులైన వారు, ఘనమైన వారు, గొప్పవారి ఈ లోకంలో యాత్ర ముగించారు. కేవలం ఆయన కృపను బట్టియే మనల్ని సజీవులకులో వస్తున్నాడు. ఆయన ముఖ దర్శనం చేసుకునే ధన్యతనిస్తున్నాడు. ఆయన సన్నిధికి వచ్చే ధన్యతనిస్తున్నాడు. ఎంతో రుణస్థులు మనం పరమ తండ్రికి. పరమ తండ్రి మన పక్షాన చేసిన మేలును బట్టి పరమ తండ్రి ఎంతో కృతజ్ఞత చెల్లించాలి. మనం ఈ దినం అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే మనకు నిర్గమకాండం 4వ అధ్యాయము 15వ వచనంలో, నేను నీ నోటికి తోడైండి మీరు చేయవలసింది మీకు బోధించేదను. చూడండి, నేను నీ నోటికి అతని నోటికి తోడైండి మీరు చేయవలసింది మీకు బోధించేదనని మోషేతో పరమ తండ్రి సెలవిస్తుంటున్నాడు. ఇజ్రాయేల్ యొక్క మొరలు విని పరమ తండ్రి మోషేను పంపుతున్నప్పుడు మోషే అంటుంటాడు, అయ్యా నేను నోటి మాధ్యం గలవాడను, నేను మాట నేర్పని వాడను కాను, కాబట్టి నన్ను అయ్యా నేను వెళ్ళలేను అంటున్నప్పుడు ఎలోహిముని యెహోవా అంటున్నాడు, మోషే మానవునికి నోరిచ్చిన వాడు ఎవరు? నేనే కదా, కాబట్టి నువ్వు వెళ్ళుము, నేను నీ నోటికి తోడైన నువ్వు ఏం పలుకోవాల్సి బోధించదను. నీ తండ్రి, నీ అన్నయ్య అహరోను ఎంతో మాట నేర్పరు కదా, కానీ అతనికి నీ నోటి మాట నువ్వు అందించవలను, అతని నోటికి నీ నోటికి నేను తోడైండేదను, కాబట్టి మీరు వెళ్ళుము, నేను ఇజ్రాయెల్ను విడిపించాలనుకుంటున్నాను అని పరమతని మోషేతో సెలవిస్తున్నప్పుడు మోషే ఆ విధంగా ఎలోహి మాటకు లోబడి విధేయుడై వెళుతూ వస్తుంటున్నాడు. ప్రియులారా, మనము కూడా అనుకుంటుంటాం, పరమతని మాటలు నేను ఏ విధంగా చెప్పగలను, నేను ఏ విధంగా ప్రకటించగలను, నాకంత వాక్యజ్ఞానం లేదే, నేను మా వాక్చాతుర్యం లేదే అనుకుంటుంటాం. పరమ తండ్రి ఆత్మతో మనం నింపినప్పుడు, పరమ తండ్రి శక్తితో మనం నింపినప్పుడు మనము నిలబడితే పరమ తండ్రి మనతో మాట్లాడిస్తాడు. కాబట్టి నీ నోరు బావుగా తెరము, నేను దాన్ని నింపేదని అంటుంటాడు. ప్రియులారా, మనం నిలబడితే, నోరు తెరిస్తే మన నోట ఆయన మాటలు వస్తాడు. నీ నోటికి తోడవిండి నువ్వేం పలకవలసి నీకు బోధించదని మోషేకు సెలవిచ్చి మోషేని ఇజ్రాయెల్ యుద్ధకు పంపిస్తూ వస్తున్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయెల్ మొరను విని ఇజ్రాయెల్ని విడిపించడానికి మోషేను ఒక సాధనంగా వాడుకుంటూ వచ్చాడు. ఫరో దగ్గరికి వెళ్ళి మోషే అన్నయ్యన అహరోను మాట్లాడుతూ వస్తుంటారు. పరమ తండ్రి మోషేకి తెలియజేస్తుంటాడు, మోషే తన అన్నయ్యన అహరోను తెలియజేస్తుంటాడు. అక్కడ వారు మాట్లాడుతుంటారు. ప్రియులారా, మనము కూడా సర్వలోకానికి వెళ్ళినవన్నీ ఆయన సెలవిచ్చిన మాటకు లోబడి మనం వెళ్ళి నిలబడితే పరమ తండ్రి తన మాటలు మన నోట ఉంచుతాడు. తన బూరగా మనల్ని వాడుకుంటాడు, తన సాధనంగా వాడుకుంటాడు. మన నోట నుంచి ఆయన వాక్యాన్ని ఆయన ప్రజలకు వినిపింపజేస్తాడు. మనం నిలబడాలి. ఆ నిలబడే ఆత్మను, పరిశుద్ధాత్మను ఆ పరమతని మన మీద సమృద్ధిగా కుమ్మరించి మనల్ని ధైర్యంతో నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, నీ నోటికి తోడవండి, నువ్వేం పలకవస్తుంది నీకు బోధించడం నాయన. ఆ విధంగా మోషే నోటికి, అహరోన్ నోటికి మీరు తోడయండి. మీరు వారిని అయాధిపతులు వాడుకున్నట్టుగా మమ్మల్ని కూడా తండ్రి మీరు వాడుకోమని ప్రార్థిస్తూ మానసికుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి యెహోవా మెస్సియా కృపా కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి ఆయనే మనం బలపరచును గాక. ఆమేన్.